ముందుగా నమస్కారం. ఆశీస్సులు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు నేను వచ్చినప్పుడు జర్నలిస్ట్గా చాలా సీనియర్. మీ ఆశీస్సులతోటే నేను ఎదిగానని అనుకుంటాను. ఒక మాస్టర్గా అనుకోవచ్చు, ఫ్రెండ్గా అనుకోవచ్చు, స్నేహితుడిగా అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. నాకు కూడా చాలా సంతోషం సురేష్. నా కళ్ళ ఎదురకుండా చాలా ఉత్సాహంతో, చాలా గొప్ప లక్ష్యంతో ఒక నథింగ్ స్థాయి నుంచి, ఒక సామాన్య స్థితి నుంచి ఒక సినిమా ప్రొడ్యూసర్ స్థాయికి, జర్నలిస్టులు అందరూ మాట్లాడుకునే స్థాయికి, నీ బైట్స్, నీ ఇంటర్వ్యూస్, నీ గమనం పరిశీలించే ప్రతి తెలుగువాడు గుర్తుపెట్టుకునే స్థాయికి నువ్వు ఎదగడం అనేది నేను చాలా గర్వపడతాను. నాకు నువ్వు చెప్పినట్టుగా నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. చాలా గొప్ప స్థాయికి ఎదగడం చాలా చాలా సంతోషం. ఇంకా 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 నీ లక్ష్యాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే శక్తి పరమాత్మని అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటి నేను ఎదిగాను అనుకుంటాను. దాంట్లో నో డౌట్. ముందుగా మీకు కంగ్రాచులేషన్. సో అవార్డు తీసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ ఆ దైవ సంకల్పం భావిస్తారు. ఎలా భావిస్తారు? ఏ విధంగా భావిస్తున్నారు? రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం అంటే అది అసామాన్య విషయం కాదు. నేను ఎప్పుడో క్వశ్చన్ చెప్తుంటాను. రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఇదే అల్టిమేట్ అనుకున్నప్పుడు ఇంకేం సాధించాల్సిన అవసరం లేదు, ఇది సాధించేసామని మనం రిలాక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. కానీ గీతలో గొప్ప శ్లోకం ఉంది, యల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే అన్యతే నా అధికం తత, మనం ఏం పొందిన తర్వాత ఇంకొకటి పొందవలసిన అవసరం లేదో అది పొందే ప్రయత్నం చేయాలి. నేను ఆల్రెడీ పొందేశాను. అదేంటంటే, నాకు మొట్టమొదట నా జీవితంలో వచ్చిన గ్రేటెస్ట్ అవార్డు ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచంలో సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేయడానికి నీకు సంపూర్ణమైన అవకాశం, అనుగ్రహం నేను ఇస్తున్నాను రా అన్నట్టుగా, ఈ ప్రపంచంలో ఎవరూ చేయని ఒక ఆధ్యాత్మికమైన సంపూర్ణ భగవద్గీత అనే ప్రాజెక్టుని, 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని స్వీయ సంగీతంలో తాత్పర్యంతో మీరు వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీతో రికార్డ్ చేసే భాగ్యం, అది మనం ఊహిస్తేనో, ప్రయత్నిస్తేనో, జస్ట్ ప్రారంభిస్తేనో పూర్తి కాదు సురేష్. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షుల్లో నేను కూడా. దానికోసం ఎన్ని సంవత్సరాలు మీరు దానికోసం ఒక యజ్ఞంలో ఒక పక్కన జాబ్ చేసుకుంటేనే మీరు ఆ రికార్డింగ్ సమయంలో అప్పుడప్పుడు దాని గురించి అర్థం కాదు. అదే నేను అప్పటికి మానేశాను. భగవద్గీత ప్రారంభించడానికి నేను ఈనాడు ఉద్యోగం మానేశాను. మిగతా వ్యవస్థ మాత్రం అరకొరగా అలా నడుస్తుంది. అసలు పూర్తిగా భగవద్గీత తప్ప అసలు జీవితంలో ఇంకొకటి ఏదన్నా కనుక మనలో ప్రవేశిస్తే భగవద్గీత అనే తపస్సుకి భంగం కలుగుతుందని నేను రియలైజ్ అవ్వడానికి భగవద్గీతలో ప్రవేశించిన 2 సంవత్సరాలు పట్టింది. 2006లో భగవద్గీత రికార్డింగ్లోకి సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించడమే మన జీవిత ఆశయం అని అనుకుని, అది బలపడి చుట్టూతో ఉన్న అన్నెసరీ కొమ్మలు, అంటే ఏ పనులు అయితే చేయడం ద్వారా అసలు మనకి ఈ భగవద్గీత ప్రారంభించిన తర్వాత మిగతా పనులు ఆనందం కలిగించట్లేదో, ఇందులో దిగితే తప్ప తెలియదు. అంటే ఆ మిగతా పనులు ఏమిటి? నేను వేదికల మీద పాడడం, తద్వారా సంపాదించడం, నేను వ్యాఖ్యాతగా చేయడం, సంపాదించడం, టీవీలో ఇంటర్వ్యూలో, టీవీలో షోస్, టీవీలో కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా నన్ను ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలకు నన్ను మ్యూజిక్, అవన్నీ కూడా నా ధనార్జనకి సంబంధించి. అవి ఏవి నాకు ఆనందం కాదు. వాటికంటే గొప్ప పనిలో ఉన్నప్పుడు ఈ పని చేస్తూ ఆ వాటిలోకి వెళ్ళటం అంటే 10 అడుగులు కిందకి వెళ్తున్నట్టు అనే భావన నాకు బలపడడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2008 నుంచి నేను ఇక పూర్తిగా భగవద్గీత తప్ప, అన్నమయ్య చెప్పినట్టుగా హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. సాళవనరసింహరాయ ఆస్థానంలో నువ్వు అద్భుతంగా పాటలు రాస్తున్నావు, నా మీద మా ఆవిడ మీద డూ ఇట్ రాయ్ అని అంటే, హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడు రా రాజు అంటే, చంపిన పర్వాలేదు, చంపిన అంటే ఆ స్థితికి రావడానికి
మీకు అసలు మానసికంగా చాలా తపస్సు అవసరం. మానసిక, శారీరక, వాచిక తపస్సులు చాలా అవసరం. సో నేను ఆ తపస్సులోకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను సినిమాల్లో పాడటం, సినిమా పాటల వేదిక మీద పాడటం, ఘంటసాల గారి పాటలు పాడటం, అంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ అనే మార్గం నుంచి ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం అనే మార్గంలోకి వచ్చిన తర్వాత నేను అవన్నీ వదిలేసాను. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా చాలా కష్టపడి నేను 9 సంవత్సరాల మొదటి ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి నేను కష్టం అనుకో. నాకు ప్రతి అడుగు ఆత్మహత్య సదృశమైన పరీక్షలు ఎదురైనా వాటిని నేను పరమాత్మ నాకు పెట్టిన పరీక్షలాగా భావించాను తప్ప అవి నేను కష్టము అని ఎక్కడన్నా నేను ఏ దశలన్నా అనుకుని ఉంటే నేను వెనక్కి మళ్ళీ నేను జర్నలిజంలోకి వచ్చేయడమో ఇంకో పనులు చేసుకోవడమో అలా చేసి ఉండేవాడు. ఇది నేను ఇందాక చెప్పింది, ఇది అల్టిమేట్. ఎల్లధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తత, నా అధికం తత, నాకు ఏవి అధికం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను అసలు పాయింట్లోకి వస్తే ఇదే అధికమైనప్పుడు దీనికంటే అల్టిమేట్ ఇంకొకటి ఏది లేదన్నప్పుడు దానికి అది రాష్ట్రపతి అవార్డు నాకు ఎందుకు గొప్పదవుతుంది? రాష్ట్రపతి అవార్డు ఎవరికి ఆనందం ఇస్తుందంటే నాకు కూడా స్వల్పంగా ఆనందం ఇచ్చింది. ఎక్కడంటే నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ అవార్డు నేను అందుకోవడం వాళ్ళకి ఆనందం కలిగేసింది. అది నాకు ఆనందం. అది నేను రాష్ట్రపతి అవార్డు తీసుకుంటున్నప్పుడు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నాను. నేను చాలా థ్రిల్ అయ్యి అసలు అల్టిమేట్ వెళ్ళిపోయానని నాకేం అనిపించలేదు. ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు నన్ను ప్రశంసించినప్పుడు నాకు ఎదుర్కొన్నాను నా తల్లిదండ్రుల్ని, చాలా గొప్ప కొడుకుని దేశానికి ఇచ్చి, ఇంత గొప్ప ప్రాజెక్ట్ చేసే వ్యక్తిని దేశానికి ఇచ్చి మీరు చాలా ధన్యులయ్యారని నా ఎదుర్కొన్న నా తల్లిదండ్రుల్ని అబ్దుల్ కలాం గారు మెచ్చుకుంటున్నప్పుడు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు మెచ్చుకుంటున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నప్పుడు, సో వాళ్ళ కళలో ఆనందించాను తప్ప అంతకంటే పెద్ద ఆనందం నా దగ్గర సిద్ధంగా ఉంది. అది భగవద్గీత రికార్డ్ చేయడం. ఇది నాకు సంపూర్ణమైన ఆనందం. కాబట్టి రాష్ట్రపతి అవార్డు అన్నది నాకు ఫిజికల్గా నా స్నేహితులు, నా శ్రేయోభిలాషలో, మా ఊళ్ళో పుట్టినందుకు మా ఊరు వాళ్ళు మెచ్చుకుంటుంటే వీళ్ళకి ఇది తీసుకోవడంలో వీళ్ళకి ఆనందం ఉంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టరేట్ కూడా మీకు రావడం జరిగింది. యూనివర్సిటీ. సో ఇవన్నీ ఫ్యామిలీకి చుట్టూతా ఉన్న వాళ్ళకి ఒక ఆనందం ఇచ్చారని, వాళ్ళ ఆనందం వీటి ద్వారా లభించినాయనే ఆనందం నాకు ఉంది. ఇవి నాకు అల్టిమేట్ కాదు. నాకు అల్టిమేట్ ఏమిటంటే ఈ భగవద్గీత జనసామాన్యానికి చేరాలి. ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలి. ప్రతి ఇంటికి బేసిక్స్ ఆఫ్ భగవద్గీత చేరాలి. భగవద్గీత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత. కృష్ణ పరమాత్మ భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో కాదు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. అలా మన మధ్యలో ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తుంటారు, ఎంతో కొంత పర్సంటేజ్. సో నేను ఆనందించేది మీరు చెప్పినప్పుడు, మీరు వచ్చే ముందు కొంతమంది వచ్చారు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సమయంలో, ఇప్పుడు మీరు ఇందాక వచ్చినప్పుడు గ్రూప్ ఉన్నారు అతను వచ్చి చాలా ఆర్తిగా, నేను నా లైఫ్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఆ సమయంలో మీ భగవద్గీత నేను 18 రోజుల పాటు 18 రోజులు విన్నాను. నా ప్రాణాన్ని నిలబెట్టింది మీ భగవద్గీత గానం. నేను కళ్ళు మూసుకుని అలా కూర్చుని మీ రికార్డు పెట్టుకుని వింటే నాకు అది మీరు పాడుతున్నట్టుగా ఉండదు, కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. ఆ డైలాగ్స్, ఆ కాన్వర్సేషన్, ఆ ధర్మబద్ధమైన సంవాదం, అది వింటూ 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 నేను ఇప్పుడు ఈ బొట్టులోకి వచ్చేసాను. స్వామి అతను ఇలా నిలువు బొట్టు పెట్టుకుని చేశాడు. నేను పూర్తిగా స్పిరిచువల్. నా లైఫ్ నా ఉద్యోగం నేను చేస్తూనే నేను పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోవడానికి, నేను ఆత్మహత్య నుంచి విరమించుకుని వాళ్ళ సజీవంగా ఒక కొండంత ఆత్మస్థైర్యంతో నేను నిలబడడానికి మీరు పాడిన భగవద్గీత కారణం అన్నాడు. ఇవి నాకు ఆనందం. రాష్ట్రపతి అవార్డు మీరు అది తీసుకునే ఒక క్షణం ఏమన్నా ఉంటుందేమో, అది కూడా ఉండదు. మనం ఇలా తీసుకుంటుండగా రెడీ సార్ అంటారు మన వాళ్ళందరూ. ఇది చూసే అయిన తర్వాత నెక్స్ట్ అవార్డు గ్రహీతలు అయితే అనౌన్స్ చేస్తారు. మనం అక్కడి నుంచి తక్షణం తప్పుకోవాలి. ఈ క్షణంలో, ఈ ప్రిపరేషన్లో అవి రాష్ట్రపతి అంటే చాలా ప్రోటోకాల్ మధ్యలో జరిగే అవార్డ్స్ అవి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్తాం, స్టేజ్కి నమస్కారం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనాలందరినీ చూస్తూ కింద మన వాళ్ళ కూర్చుని ఈ డిస్ట్రాక్షన్లో మీరు కెనాట్ ఎంజాయ్. మనకి నిజమైన ఆనందం ఏమిటంటే ఈ భగవద్గీత తాలూకు ఫలితం సమాజాన్ని ఆనందిస్తున్నప్పుడు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, దాన్ని ఆచరిస్తున్నప్పుడు, దాని ఫలితాన్ని తిరిగి మన దృష్టికి తీసుకొస్తున్నప్పుడు అది ఆనందం. మేము భగవద్గీత ఫౌండేషన్ తరపు నుంచి ఒకటి చెప్తుంటాం, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగించండి.
ఈత అనేది ఏదో స్పిరిచువల్ సబ్జెక్ట్ అని 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత చదివేది కాదు. ప్రారంభం నుంచి చదివితే వాడు ఎంత నీతిగా వాడు బతకాలో తెలుస్తుంది. విచ్చలవిడిగా బతికేస్తున్నారు వాళ్ళు. ఆ టీవీ ఛానల్స్ పెట్టండి, ఆ స్క్రోలింగ్స్ పెట్టండి, కింద వాటిని ఏమంటారు థంబ్నెయిల్స్, లేకపోతే మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తే కింద ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాటిని కామెంట్స్ అంటాం, ట్రోల్స్ అంటాం. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేసి మర్యాద లేకుండా ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని కన్నారు. అమ్మాయి ఆత్మహత్య, దానికి ఎవరు కారణం? ఎవరైతే కారకులు అవుతున్నారో వాళ్ళు మొత్తం దీన్ని అనుభవించాల్సింది. ఆ తల్లి మరణానికి ఎవరైతే ఆలోచిస్తారు తప్ప తర్వాత ఏంటి అనేది అదే ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా అంటున్నాను. నోట్కి ఏదొస్తే అది మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడే మాట జనాల్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి మాట మాట్లాడు, ఫాలో అవుతారు. ఒక దుర్మార్గం మాట్లాడితే మానసిక దుర్బలం అంటే మెంటల్ సిక్నెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే మెంటల్గా వీక్గా ఉన్నవాళ్ళు నువ్వు చెప్పింది నిజం అనుకుని ఫాలో అయిపోయారనుకో, అలా ఫాలో అయిపోయి నాశనం అయిపోయారనుకో, వాడు నాశనం అవ్వడంతో పాటు నీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఉసురుతాయి. అవన్నీ చిన్న చిన్న ఊరికే పోవు. సో అందుకని అట్లా విచ్చలవిడిగా బతికే హక్కు మనిషి లేదు. పద్ధతిగా బతకడం ఎలాగో భగవద్గీత నేర్పుతుంది. సో అందుకని చిన్నప్పటి నుంచి నాకు అసలు ఆ ట్రోల్స్ సురేష్ అసలు ఏంటది అంటే దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేడని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి పైగా అసలు పామరుల కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ దుర్భాషలాడుతూ పెద్దంతరం చిన్నంతరం లేకుండా అలాగే అయిపోయింది. అట్లా మాట్లాడే హక్కు నీకుందా? అలా విడిగా నా ఇష్టం పేరుతో ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడితే వాడిని మనిషి అంటారు, జంతువు అంటారు. జంతువుకి సామాజిక స్పృహ ఉండదు. రోడ్డు మీద 1-2 చేసుకుంటూ వెళ్ళిపోతారు. రోడ్డు డిస్టర్బ్ అవుతుంది, దానికేం ఫీలింగ్ ఉండదు. మనిషి కూడా అలాగే ప్రవర్తిస్తే వాడిని ఏమంటారు? మనిషి అంటే మానవత్వం ఉన్నవాడినే మనిషి అంటారు. మానవత్వం అంటే అర్థం ఏంటి? ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అందరినీ ఇన్స్పైర్ చేస్తూ, అందరి కళల్లో ఆనందం చూస్తూ, నీ వల్ల ప్రయోజనం పొందే వాళ్ళ కళల్లో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అంటాడు స్వామి వివేకానంద స్వామి. అట్లా పద్ధతిగా నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఎలా ఎదగాలనుకుంటావు, అంటే నువ్వు ఉదాహరణకు ఒక పొలిటీషియన్ కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావో ఆ మార్గాన్ని ధర్మబద్ధమైన మార్గంలో అలా అవడానికి ప్రయత్నించు. ఎలా పడితే అలా అవడానికి వీల్లేదు. అది నువ్వు షార్ట్ వేలో వెళ్ళావనుకో అది తొందరగా కూలిపోతుంది. షార్ట్ వేలో వెళ్తే అది జనాలకి ఆదర్శం అయిపోయి మనం కూడా ఈ ఎండదావులని వెళ్ళిపోవాలనే సందేశం కనుక నువ్వు ఇస్తే అది ఏంటి, నువ్వు ఏది పని చేసినా దాని ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది, దాని ఇంపాక్ట్ దేశం మీద ఉంటుంది అనే స్పృహ లేకుండా బ్రతికేస్తే ఎలా సురేష్? జనసామాన్యానికి అలా తెలియాలంటే, జనానికి అలా తెలియాలంటే ఖచ్చితంగా భగవద్గీత జీవిత ప్రారంభ దశలోనే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఈ శ్లోకంలో చెప్తాను ఆయన, నువ్వు నీ నోట్లోంచి ఏ వాక్ వస్తే అది అవతల వాడికి ఆశీస్ అయిపోతుంది, అంత బలవంతం అయిపోతావు. నువ్వు మాట్లాడేది మనకేదో వేటూరు సుందరరామూర్తి గారు ఏదో పాట రాశారు చూడండి, మాటే మంత్రము. చాలా గొప్ప మాట. మాట మంత్రం ఎవరికి అవుతుందంటే తపస్శాలికి అవుతుంది, ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడికి అవుతుంది. చాలా మన ఇంట్లో ఉన్న చాలా పెద్ద పెళ్ళిళ్ళలో ఆ యువ దంపతుల్ని ఈ ఈ ఈ జ్ఞానాధికులైన బుద్ధ దంపతుల దగ్గర తీసుకెళ్ళి ఎందుకు ఆశీస్సులు ఇప్పిస్తారంటే నిరంతరం వాళ్ళు చేసే పూజాది కర్మల వల్ల వాళ్ళకి వాక్కుకు ఆ శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ నోటితో ఏమంటే జరుగుతుంది. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాధ్యానాం వాచమర్థోను తావత్. ఇది భవభూతి ఉత్తరనామ చరిత్రలో చెప్తారు. లౌకికమైన ఋషుల వాక్కు, మహాత్ముల వాక్కు, నువ్వు ఏదైనా కోరుకున్నావు, ఏమిటి ఎందుకు వచ్చావు అంటే నాకు ఇలా కష్టాలు ఉన్నాయి స్వామి. ఏ కష్టం? ఆర్థికమైన బాధలు ఉన్నాయి స్వామి. ఓ తథాస్తు, అవన్నీ తీరిపోతాయి, నిశ్చింతగా వెళ్ళు అంటే నీకు ఏం కావాలో అది తెలుసుకుని దాన్ని ఆశీర్వదించిన వాళ్ళు లౌకికమైన సాధన. ఇంకొకడు ఉంటారు ఋషీణాం పునరాధ్యానం, అసలు పూర్తిగా దైవ సంపదతో పుట్టినవాడు, తపస్సుతో పుట్టినవాడు, ఎన్నో కారణ జన్మలు, ఎన్నో జన్మాంతర సుకృతాల వల్ల ఋషులైన వాళ్ళు, పరమాత్మతో మాత్రమే అనుసంధానమైన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు వచ్చావనుకో, ఏదైనా ఎలా ఉన్నావు, అంతా క్షేమంగానే ఉన్నారా, ఓ నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నువ్వేదో ఫలానా కష్టంలో ఉన్నావు, అది వచ్చే వారం తీరిపోతుంది అంటాడు. ముందే గ్రహించి అదేంటి స్వామి, నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా, నాకు నిజంగానే నేను అసలు 100 కోట్లు అర్జెంటుగా కావాల్సి వచ్చింది,
దాన్ని నేను నా కుటుంబం అంతా ఊగిపోతుంది, నా వ్యాపారం అంతా ఇలా అయిపోయింది, ఇదే అడుగుదామని వచ్చాను, మీరు అది ఎలా గమనించారు స్వామి అని అడుగుతారు. ఋషులు అలా ఉంటారు. వాళ్ళు మొత్తం ముందు నిన్ను చూడగానే ఫేస్ రీడింగ్ చేసి గ్రహించి తథాస్తు అక్కడ జరుగుతున్నారు. మనం రెగ్యులర్గా వెళ్ళే లైఫ్ నుంచి పక్కకు చూస్తే మనకు చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి. అవి ఏవి అట్లాంటి పునాది ఏది లేకపోతే లైఫ్ విచ్చలవిడిగా మనం ఏమనుకుంటే అదే ఆచరించేస్తూ ముందుకు పోవడం. ఇది చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మా నాన్నలాగానే నేను ఉండాలి, ఇంతకంటే వేరే సబ్జెక్ట్ లేదని వాళ్ళు అనుకోవడం. అందుకని వాళ్ళ ప్రపంచం అంతా స్ట్రెస్లో ఉంది. ఆధ్యాత్మికం కనుక నీకు ఎప్పుడైతే స్పిరిచువల్ రియాలిటీలో ఎప్పుడైతే వెళ్ళావో ఇంకా స్ట్రెస్ ఉండదు. కర్మ పని చేస్తావు అంతే, దాని ఫలితం మీద నీకు ఆసక్తి ఉండదు.